ఓం గంగణపతయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శివ కృపతోని భగవద్కృపతోని మహాత్ముల కృపతోని మనం ఒక టాపిక్ దేవుడిని చూడొచ్చా, ఎందుకు చూడలేము, అసలు చూడబడే వస్తువా ఆ విషయం మీద ఫోకస్ చేద్దామండి. అయితే భగవంతుడు అంటే మనకు ఏదైతే ఇప్పుడు మనకు తెలిసింది ఇది ఏదేదైతే ఉందో స్థూలంగా, సూక్ష్మంగా అండ్ మానసికంగా అండ్ అది లోపల బయట ఇదంతా కూడా మనకు తెలుసు. ఇది ఫలానా సో అండ్ సో అని. అయితే భగవంతుడు దీనికి ఆధారంగా ఉంటూ, దీనికి విలక్షణంగా, దీనికి ఆధారంగా ఉంటూ అయితే ఉన్న అదొక తత్వం. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే దీనికి భిన్న లక్షణాలు. ఇది తెలుసుకోబడ్డది ఆయన తెలివి, ఇది నామరూపాలు ఆయన నామరూపాలకు ఉంటూ దానికి అతీతంగా. అయితే మరి దానికి అన్యంగా ఉందంటే ఆయన తప్ప ఏది లేదు. అయితే సో అందుకోసం అది చూడాలంటే దాన్ని చూడబడేవాడు చూడ వస్తువు వేడిగా ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. అది సచ్చిదానంద అంటే సత్ అంటే అంతటా ఉండేది. అంతటా ఎక్కడ పడితే అక్కడ, దేంట్లో పడితే దాంట్లో, ఎప్పుడు పడితే అప్పుడు, అంటే దేశకాల అతీతంగా అంతా ఉంది. అది తప్ప ఇంకేం లేదు. అది చిత్ అంటే అది జ్ఞానం. సో జ్ఞానం కాబట్టి అయితే దాని ఒక జ్ఞానం కాబట్టి దాన్ని తెలుసుకునేది ఇంకోటి ఉండదు. జ్ఞానాన్ని తెలుసుకునే ఇంకో జ్ఞానం ఉండదు. జ్ఞానం ఒకటే, అది ఆనంద స్వరూపం. అయితే ఇప్పుడు భగవంతుడు కూడా ఆయన కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆయన మనకు చూడడానికి వ్యక్తిగా కనబడుతున్నారు. అయితే ఆ కృష్ణుడు ఆయన విరాట్ రూపం మనకు దాంట్లో సభలో చూపెట్టారు. రాయభారానికి వెళ్ళినప్పుడు భగవద్గీతలో ఏంటంటే ఆయన విరాట్ అంతటా ఉన్నాడు, ఆయనకు అన్యంగా లేదు. భగవతత్వం అంటే అదే. భగవంతుడు కృష్ణుడు చెప్పాడు, నేను లేనిదే ఇదంతా సృష్టి లేదు, నేను సృష్టి కాలేదు, సృష్టి నేను కాదు, నేను లేకుంటే సృష్టి లేదు. ఇది మనం ఈ మూడు శరీరాల పరిస్థితిలో మనం దాన్ని రివ్యూ ఏంటంటే, ఇప్పుడు కృష్ణ భగవానుడు అంతటా ఉన్నాడు. అదే వామనావతారం కూడా అంతే, త్రివిక్రముడు అవుతాడు, ఆల్ పర్వేడింగ్. సో అన్నీ కూడా దాని విభూతి, దాని తత్వం. అలా మనం ఇప్పుడు మనకు 3 శరీరాలు ఉన్నాయి, స్థూల, సూక్ష్మ, కారణ శరీరం, అది మూల కారణం. అయితే గాడ్ అంటే ఎవరినిచే జనించు దట్ మనకు అది ఉంది. ఎవరి వల్ల అయితే ఇదంతా ఉందో దీంట్లో ఉంటూ దీనికి విడిగా ఉన్నాడో అదే మనకు శివలింగం కూడా చూపే ఆ తత్వం ప్రాణవట్టం పైన. అయితే దీంట్లో అంతా ఉంటూ ఆయన దీనికి విడిగా అసంఘ సర్వవ్యాపి అంతటా ఉన్నాడు, అంతటా. అయితే ఇప్పుడు మనం చూద్దాం, స్థూలంగా సృష్టి చూస్తే స్థూల భూతాలు, స్థూల శరీరం, ఇవన్నీ కూడా శక్తి అనుకోవాలి. నా వల్ల ఇప్పుడు శక్తియే అటు పంచభూతాలుగా ఉంది, శక్తి శరీరంగా ఉంది. అయితే శక్తి యొక్క ఫార్మేషన్స్ ఇవి. అయితే వీటికి అస్తిత్వం లేదు దానికి అన్యంగా. అయితే వీటికి అస్తిత్వం లేదు అండ్ అదే ఇదిగా ఉంది. సో ఇది గ్రహించడానికి మనకు జ్ఞాననేత్రం కావాలి. ఇప్పుడు భూమి ఉంది, అంత శక్తి, అది యాటమ్స్, దాని ఎనర్జీ. శరీరం కూడా అంతే, దానికి అన్యంగా లేదు. సో అందుకోసమే మనం అంటాం భూమాత అంటాం, భూమి అంటాం. భూమి అంటే ఆ ఫార్మ్డ్ అయింది, భూమాత అంటే ఆ శక్తికి. అట్లాగే గోమాత, గంగామాత అన్నాం. అయితే గంగాలో దేన్ని ఆధారం చేసుకొని గంగ మనకు అది స్థూలంగా ఉందో అది. సో దాన్ని అండర్లైనింగ్ దేన్ని ఆధారం చేసుకుందో అది ఆ శక్తి. సో శక్తి రీత్యా ఆ శక్తికి అన్యంగా ఇది లేదు. శక్తిని కలిగి ఉంది భగవంతుడు శివశక్తి ఐక్య రూపిణ్యం. శివుడు శక్తి ఒకటే. ఆ శక్తి సర్వం శక్తిమయం అంటాం. సో ఆ శక్తి ఒక శరీరంగా ఉంది. అలాగే మనస్సు వైపు వస్తే ఆ జ్ఞాన ప్రకాశం ఇది ఉపమానం. మన ఏదైనా ఫిల్మ్ దాంట్లో ఆ ప్రకాశం, దాంట్లో ఉన్న వృత్తులు ప్రకాశింపబడతాయి. ఈ తెర మీద మనకు కనబడుతున్నాయి నామరూపాలు, దృశ్యాలు. అయితే ఇప్పుడు ఈ నామరూప దృశ్యాలన్నీ కూడా చలించిపోతున్నాయి. కానీ వాటికి అధిష్టానంగా ఉన్న వెలుతురు మాత్రం
అచలంగా ఉంది. అది ఇవి కాలేదు. ఇప్పుడు ఏ లైట్ హీరో కాలేదు, హీరోయిన్ కాలేదు, అక్కడున్న తెర మీద ఏవి కాలేదు. కానీ అవన్నీ ఆ! అవన్నీ ఇవి లేకుంటే లేదు. అది 7 రంగుల్లాగా మనం ఆ త్రిభుజం మీద వేసినప్పుడు ఆ 7 రంగులు కూడా తెలుపే అదిగా ఉంది. అయితే అలాగే ఇది కారణ శరీరానికి వస్తే ఈ నేను అనేది ఒక భావన, నేను అనేది స్ఫురణ. అది జ్ఞానం ఒక డైరెక్ట్‌గా నేను అనుకుంటుంది. యాక్చువల్ జ్ఞానం అంటేనే ఇదేంటంటే దేనికైనా జ్ఞానం ఉంటే అది నేను అనుకుంటుంది. నేను అనుకుందంటే దానికి జ్ఞానం ఉన్నట్టు. సో జ్ఞానం అంటే నేను అనుకోవడం. ఇప్పుడు వేరే సృష్టిలో స్థూల పదార్థాలు ఏవి కూడా నేను అనుకోలేవు. అవి ఉన్నాయని మనం చెప్తాం. ఇది కుర్చీ అని, ఇది శరీరం అని, ఇది భూమి అని, పంచభూతాలు. అయితే ఈ నేను అనేది కూడా జ్ఞానమే. ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్. మనం లైట్ నుంచి ఒక స్టెన్సిల్ పెట్టాము కిందికి, లైటే ప్రకాశం, నేనుగా ప్రకాశం కిందికి వస్తుంది. సో ఈ ప్రకాశం రీత్యా అది ఇప్పుడు మన వస్తువు కనుక వాచకం వాచ్యం అంటే ఇప్పుడు కుర్చీ అన్నాం, కుర్చీ కనబడుతుంది, వస్తువు ఉంది, దాని లక్షణాలు ఉన్నాయి. అలాగే నేను అంటే అది చూపించేది లేదు. వాచకం రెండు ఒకటే. నేను అంటే జ్ఞానం, జ్ఞానం అంటే నేను. సో ఈ విధంగా చూస్తే అయితే ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాని ప్రతిబింబం అయితే ఉంది. సచ్చిదానంద స్వరూపం దాని ప్రతిబింబం. అయితే ప్రతిబింబాల్లో మనం బింబాన్ని చూడాలి. బింబానికి అన్యంగా చూడడం వల్ల ఈ త్రిపుటి వాటెవర్ వచ్చి దేవుణ్ణి చూసే ఒక తపన ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం స్వప్నంలో ఉన్నాం. స్వప్నంలో దేవుడికి అన్యంగా ఏముంది? స్వప్నంలో ఓన్లీ ఇది ఉంది. ఇది లైట్, ప్రకాశం, తేజస్సు, దాని ఫార్మేషన్స్ ఉన్నాయి మనసు స్థాయిలో. అండ్ దానివి భౌతికంగా కూడా అన్నీ అవే. అందుకోసమే సృష్టిలో దేవుడికి అన్యంగా ఏది లేదు కాబట్టి దేవుడిని చూడడం అంటూ ఉండదు. ఎందుకంటే దేవుడికి అన్యంగా ఏది లేదు. అట్లాగే సృష్టికి ఏదైనా భగవంతుడిని అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు ఒక కుండ చేయాలి. కుండ అంటే మట్టి, కుమ్మరివాడు అంటే చేయబడ్డ కుండ ఉంది. ఇవి ఇక్కడ 3 ఉన్నాయని దాన్ని చూపడానికి తప్ప ఈ 3 విడివిడిగా ఉన్నాయి. చేసినవాడు ఒక చోట ఉన్నాడు, చేయబడ్డది ఒకటి ఉంది, వాడి జ్ఞానం. సరే ఇవన్నీ ఇది ఉపమానం ఏంటంటే 3 ఉన్నాయని. సో నెక్స్ట్ అది సాలిడ్ ఉంది. అది దాని నోట్లో నుంచి వచ్చేదే సెలైవాతోని అదంతా కూడా అది వెబ్ చేసుకుంటుంది. కానీ అది వెబ్ మధ్యలో ఉంది. ఓన్లీ ఉపాదాన కారణం ఒకటి, అది స్వతంత్ర దాంట్లోంచి వచ్చింది కాబట్టి అంత మటుకే. కానీ అది మళ్ళీ ఏదైతే ఉందో వెబ్ అక్కడ లేదు, అది సెంటర్లో ఉంది. అయితే అందుకోసమే మహాత్ములు మన స్క్రిప్చర్స్లో ఒక స్వప్నంతో పోల్చారు. స్వప్నంలో అంతా అదే. స్వప్నం కన్న తాను అదే. స్వప్నంలో ఒక భావాలు, స్వప్న ప్రపంచం అంతా ఒకటే. సో అక్కడ ఇంకా చూడడం అంటూ ఉండదు. ఏదైనా చూసామంటే ఇప్పుడు మన భగవంతుడి జ్ఞానం చూస్తే దృశ్యం తదనశ్యం. ఇప్పుడు ఏదైతే చూడబడిందో మనతోని అదంతా కూడా అది షడ్వికారంతో ఉంది. అది క్షీణిస్తుంది, నశిస్తుంది. పోనీ అట్లయితే శక్తి నశిస్తుందా? నశించలేదు. ఇది సైన్సే ఒప్పుకుంటుంది. ఇప్పుడు మనం ఒక వుడ్ను కాల్చాము, ఉంది, అస్తిత్వం ఉంది. వుడ్ కలిస్తే బొగ్గులైనాయి, ఒక బొగ్గులో కలిస్తే యాష్ అయింది. అట్లాగే ఏది కూడా నశించడం లేదు. అయితే ఆ ప్రిన్సిపల్ అది అధిష్టానానికి ఎప్పుడు ఇది లేదు. అయితే ఈ ఆధారం అయితే ఇది ఏదైతే ఫామ్ అయిందో దాంట్లో జ్ఞానం ఉండదు. అయితే ఏదైతే ఆధారమో దానికి ఆధారంగా ఉంది, మళ్ళీ అక్కడే జ్ఞానంగా ఉంది. ఇప్పుడు ఒక కుర్చీ చూసాము, కుర్చీలో అంత శక్తిని పొంది శక్తి ఉన్న చోట జ్ఞానం ఉంటుంది. అదంటే మనం చూస్తే అద్భుతం. ఈ భూమి తిరుగుతుంది. మనం ప్రకృతిలో ఏదైనా చూడాలంటే ఏదైనా దానికి మోటార్, సర్టెన్ సిస్టమ్స్ ఉండాలి. ఇప్పుడు ఎర్త్ ఇంత అక్యురేట్గా తిరుగుతుంది తన చుట్టూ తాను, మరి సూర్యుడి చుట్టూ. మరి దీనికి ఎక్కడుంది మనకు కనబడితే అలా? అందుకోసమే బుద్ధి గ్రాహ్యం, అతీంద్రియం, ఆ జ్ఞాన నేత్రం. సో ఇంత పెద్ద కార్యం ఆ తెలివి. సో ఇది తెలుసుకునేదైతే అది ప్రాబ్లం. యాక్చువల్గా తెలుసుకునేదైతే అది నశిస్తుంది. చూసిందైతే అది నశిస్తుంది. తెలుసుకుంది అంటే అది జడమే. ఇప్పుడు శరీరం, మనసు అవి తెలుసుకున్నవి. అలాగే ప్రకృతిలో కూడా బోలెడున్న మన కంటికి కూడా అందరినీ సూక్ష్మమైనవి.
సో చూడాలంటే చూపు, ఆ భగవతత్వం చూపు. చూడబడింది కూడా ఆ చూపు ఒక ప్రతిబింబాలే. సో భగవంతుడికి అన్యంగా ఏది లేదు. అయితే ఏదైతే మనకు వ్యక్తమైందో అది వాస్తవాన్ని కప్పుతుంది. ఇప్పుడు నీళ్ళలో నుంచి నాచొచ్చింది, ఆ నీళ్ళని కప్పేసింది. మరి పొగ నిప్పులో నుంచి పొగ వచ్చింది, ఆ పొగ నిప్పును కప్పేసింది. మరి అలాగే ఇప్పుడు దృశ్యాలన్నీ వచ్చాయి, తెరని కప్పేశాయి. మరి మావి శిశువుని కమ్మినట్టు ఇవన్నీ ఉపమానాలు. అయితే మనం ఇవన్నీ 2 కళ్ళకు కనిపించేవి అన్నీ కూడా ఈ ప్రతిబింబాలకు అవి జడం, నశించిపోయేటివి. అయితే బింబం అవుతుందో దాని అయితే అది ఎక్కడో విడిగా లేదు. మనం చెప్పుకునే ఉపమానంలాగా ఘటద్రష్ట ఘటాద్భిన్నః, ఘటద్రష్ట చూసేవాడు ఘటానికి వెలుపల ఉంటూ చూస్తున్నాడు. కానీ ఇక్కడ తత్వంలో ఆ ఘటం లోపలే ఘటద్రష్ట ఉన్నాడు. ఎలా? అదంతా ఘటం అంతా కూడా శక్తి. ఆ శక్తిని కలిగి ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానం మరి తాను అనేది. మరి ఎందుకు ఘాటంలో ఉంది? ఎందుకంటే అది అవిద్య వల్ల ఆ జ్ఞానం అంతటా ఉంది. ఇప్పుడు చైర్ల నుంచి బయట సోఫా ఉంది, అల్మారా ఉంది, దాంట్లో కూడా ఉంది. ఇదే నరసింహావతారంలో ఆ గోడలో నుంచి భగవంతుడు రావడం. సో భగవంతుడు అనేది ఒక ఇంకోటి వన్ ఇష్యూ ఏంటంటే అది తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఇంకా చూడడం అంటూ ఉండదు. అది ఉన్నప్పుడే అది భగవంతుడు. వన్స్ మనం చూసాము, అప్పుడు ఇప్పుడు అది వెలుతురు, అది అన్నిటినీ వెలిగిస్తూ అనుభాతి భాసక అని ఉంది. అయితే ఆ వెలుతురుతోనే అది కూడా ఇంకొక లైట్ అక్కర్లేదు. నతత్ర సూర్యోభాసి, అదొక ఎరుక, అదొక చూపు. సో చూసి అది చూడాలంటూ ఉండడం, చూసింది కూడా దానికి అన్యంగా లేదు. ఒకసారి చూడబడితే అది జడం అవుతుంది. మరి దేవుడు జడం అయిపోతాడు. సో ఇదొక ఒకలాంటి ఒక దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, భగవంతుడు మరి మనకు ఇప్పుడు ఒక ఇది ఉంది, తైలం ఉంది దాంట్లో. ఆ తైలం ఉంది దాంట్లో విత్తనంలో. మరి అది దానికి ఉంది లేదని లేము అంటే చూస్తేనే చూడబడాలంటే ఉంది, కానీ ప్రాసెస్. అలాగే ఇప్పుడు గాల్లో అన్ని తరంగాలు ఉన్నాయి. ఆ తరంగాలు మనకు కావాలంటే మనం ఆ సర్క్యూట్ ఒకటి పెట్టుకుంటే మనకు ఆ తరంగం అది మనం దాన్ని వీక్షించవచ్చు. అట్లాగే భగవంతుడు అంతటా ఉన్నాడు. అయితే ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి డెరివేటివ్స్, భగవంతుడి ప్రతిబింబాలే స్థూల సూక్ష్మ శరీరాలు, వాటి బాహ్యంలో ఉన్న తన్మాత్రాలు. ఇవి వాటిని కప్పేసాయి. అంటే యాక్చువల్ నిజంగా సూర్యుడి మబ్బులు కప్పేసాయి అన్నట్టు. సో మబ్బులు కూడా సూర్యుడిని ఆధారం చేసుకొని వచ్చాయి. అలాగే సో భగవంతుడికి అన్యంగా ఏది లేదు. అందుకోసం అయితే ఇప్పుడు ఒకతను చూసేవాడు ఉన్నాడంటే ఆ పాయింట్ ఒకటి చేసుకోవాలి. అయితే చూసేవాడు ఎక్కడంటే చూసేవాడికి తెలివి ఉంది. అయితే వాడు ఆ అహం అనేది జ్ఞానమే అహంగా, ఆ తెలివే, ఆ ప్రకాశమే, జ్ఞాన ప్రకాశమే నేనుగా ప్రకాశిస్తుంది. ఇది నేనుగా ప్రకాశిస్తుంది. ఒక ఆరోపిత అస్తిత్వం ఒకటి వస్తుంది, అదే ఈగో. అంటే విడిగా అస్తిత్వం ఉన్నది, అదే అస్థి బ్రహ్మం. అయితే నేనున్నాను అని ఇది అవిద్య వల్ల జరుగుతుంది. అయితే ఇతను ఆ మూలతత్వం ఒక ప్రతిబింబిత మనస్సును ఆ ప్రకాశానికి విడగొట్టి ఆ భావాలను విడిగా చూడడం, ఆ స్థూల ఫార్మేషన్స్ అయిన శక్తి యొక్క వాటిని శక్తికి దూరంగా చూసి తెలుసుకునేవాడు. ఆ రెండు కూడా మనస్సు, స్థూల వాటిని తాను తెలుసుకునేవాడు, ఇవి తెలుసుకోబడ్డవి. ఈ మూడింటి ట్రాన్సాక్షనే ఈ సంసారం ఇంత వ్యధ. అండ్ తాను జ్ఞానం కలిగి ఉండి మనం ఈ జ్ఞేయం ద్వారా జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఎలాంటి ఇది ఒక చాలా విచిత్రమైన ఒక తపన. సో అది దేవుడు అంటేనే జ్ఞానస్వరూపుడు. మనం తన కరణం ద్వారా పొందే కరణం, కర్మ, కార్యం ఇవన్నీ కూడా జడం. అయితే మరి ఇది ఒక ఫన్నీ, ఒక కస్తూరి మృగంలాగా దాని లోపలే ఉంది, అది బయట తిరిగినట్టు జడం ద్వారా జ్ఞానాన్ని పట్టుకునే ప్రయత్నం. జడం కూడా జ్ఞానం యొక్క ప్రతిబింబమే. ఇది హ్యాస్ టు బి అండర్స్టూడ్.
శరీరం చూస్తే శక్తి గుర్తు రావాలి. స్థూలంగా ఏది చూసినా శక్తికి రూపాలి. శక్తి ధరించిన జ్ఞానం. శక్తి ఇంపార్టెంట్. జ్ఞానం ఇప్పుడు భగవంతుడు అవినాశిత తద్ది, ఆయనకు వినాశనం లేదు, ఆయనకు పర్మనెంట్. మరి తను తను ఏదైతుందో ఈ మార్టల్ శరీరం, ఈ కరణాలు ఇవన్నీ కూడా అంతఃకరణం, భౌతిక కరణాలు ఇవన్నీ కూడా అవి కనెక్ట్ అయ్యే ఫీల్డ్ కూడా ఇదే మార్పు చెందుతుంది. ఇవి మార్పు చెందుతుంది అండ్ మార్టల్. మరి ఇది టోటల్లీ అయితే ఎటు నుంచి చూసినా భగవంతుడి యొక్క ఫార్మేషన్స్, ప్రతిబింబాలు. ఈ ప్రతిబింబంలో మనం ప్రతిబింబంలో అస్తిత్వం ఉంటుంది అంతే, కానీ జ్ఞానం ఉండదు అండ్ అవి నశించిపోతాయి. సో ఆ జ్ఞాననేత్రంతో స్థూలంగా ఏది దర్శినా అది శక్తికి సంధానం చేస్తూ, భావాలన్నీ కూడా ఆ భాతికి చేస్తూ తాను జ్ఞానానికి ఉన్నప్పుడు ఆ నిద్రలో మేలుకుంటే ఎలా ఉంటుందో ఒక యూనిటీ ఉంటుంది. భగవంతుడికి అన్యంగా ఉండదు. వన్ థింగ్ ఏంటంటే ఆయనకు అన్యంగా ఏది లేదు. చూసామా, ఆ చూడబడింది ఆయన ప్రతిబింబం. ఒక గారడివాడు వాడి గారడి. సో గారడి చూసాము, చూసినప్పుడు ఇక గారడివాడు కనిపించాడు. అయితే గారడి వాడికి అన్యంగా లేదు. ఇదే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, నాకు అన్యంగా ఇది లేదు, ఇది నేను కాలేదు, నేను లేకుంటే ఇది లేదు, ఇది నేను కాదు. సో అది మనం శక్తి స్థాయిలో, మరి భాతి ప్రకాశ స్థాయిలో, జ్ఞాన స్థాయిలో చూసినప్పుడు ఎవ్రీథింగ్ అదే. మేలుకుంటే ఎలాగో స్వప్నం వాస్తవం రివీల్ అయినట్టు మనం ఆ ఫోర్త్ స్టేట్ జ్ఞానంతో చూస్తే అంతా ఇదే. సమలోష్టాశ్మ కాంచన అన్నారు. ఇప్పుడు నిజంగా స్థూలంగా మట్టి బంగారం రెండు ఒకటే శక్తియే. కళలో కూడా మన మనసులో కూడా వివిధ రకాలైన వచ్చాయి. అన్నీ కూడా వెళ్తురే. ఒక దొంగ ఉన్నాడు, దొంగిలింపబడ్డ వస్తువులు ఉన్నాయి, మరి పోలీసు ఉన్నారు, ఆభరణాలు ఉన్నాయి, అంతా కూడా వెళ్తురే. అయితే తాను కూడా జ్ఞానమే. సో ఈ దీంట్లో ఈ ఫ్యాక్ట్లో ఏంటంటే భగవంతుడు అనే తత్వాన్ని దాన్ని బుద్ధిగ్రాహ్యం. అయితే అది అట్లా మనం సంధానం చేసుకోవాలి. అయితే బికాజ్ మనం చూడబడాలి అనుకుంటే అది భగవంతుని మనం చేసినట్టు, భగవంతుడిని నిరాదరణ చేసినట్టు. అంటే చూడబడితే దృశ్యం తదనశ్యం. భగవంతుడు నశించేవాడు కాదు. గ్రాహ్యం మనసులో కలుపుకుంటాను. అయితే ఇవన్నీ ఏంటి మనం ఇప్పుడు చేసేటివి? ఇవి అందించే అర్థకామాలు అవి నశించిపోతుంటాయి. ఇవి చేసే సాధనలు కూడా అవి అంతఃకరణ శుద్ధికి, చిత్త నైశ్చల్యానికి. బట్ సత్యం అనేది మాత్రం అది స్వరూపం, అది తెలుసుకోవాల్సింది. అది తప్ప ఏం లేదు. ఎగ్జాక్ట్లీ డ్రీమ్ ఒక మనకు డైరెక్ట్ 1-to-1 డ్రీమ్లో మనం మేలుకుంటే ఎలా ఉంటుందో, అందుకోసమే జ్ఞానికి మామూలుగా లౌకికులకి అజ్ఞానికి ఏది పగలో జ్ఞానికి అది రాత్రి, అజ్ఞానికి ఏది రాత్రో పగలు. అంటే ఏమన్నట్టు అంటే జ్ఞానికి ఇప్పుడు పగల్లో రాత్రిలాగా ఇవన్నీ లయమవుతున్నట్టు ఇవన్నీ కూడా ఆ మూలతత్వంలో దానికి అన్యంగా లయించటం లేదు, దానికి అన్యంగా తనకు గోచరించటం లేదు. అయితే అజ్ఞానికి రాత్రిలాగా ఇవి లయించాయి, కానీ తాను లేడు. కానీ జ్ఞాని ఉంటాడు, తాను మేల్కొనే ఉంటాడు. అందుకోసమే లోకంబులు లోకేశులు పెంచీకటి అవ్వల వెలుగు, ఆ జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. ఆ జ్ఞాన మూల వస్తువును పట్టుకుంటే దాని ప్రతిబింబాలు అవి దానికి అన్యంగా లేదు. అయితే భగవంతుడికి అన్యంగా ఏది లేదు. భగవంతుడి అన్యంగా ఉన్నవే ఉన్నావో వాటికి భగవంతుడికి వాటి జడం. సో ఇది అయితే అది చూడబడేది కాదు, ఎందుకంటే చూపే అది. దానివల్ల చూడడం జరుగుతుంది. జ్ఞానం చూపు అంటే జ్ఞానం, అది జ్ఞానం. భగవంతుడు జ్ఞాన స్వరూపుడు, అంతటా ఉన్నాడు. అది నిరాకారం, సర్వవ్యాపకం. భగవంతుడి కృపతోని ఈ విషయం మనం ఆ తత్వాన్ని గ్రహిద్దాం. అండ్ అదే ఆ జ్ఞాన నేత్రంతో ఈశావాస్యమిదగం సర్వం ఖల్విదం బ్రహ్మ. భగవంతుడే అంతటా ఉన్నాడు. ఆయనకు అన్యంగా ఏది లేనప్పుడు ఆ ప్రయత్నం చేసే తాను భగవంతుడి నుంచి చ్యుతి పొందాడు. ఆయన అచ్యుతుడు. సో అచ్యుతి పొంది తను గ్రహించినవన్నీ కూడా ఆయన ప్రతిబింబాలే. ఆయనకు అన్యంగా ఏది లేదు. ఏకమేవ అద్వయం అంటే రెండు కానీ ఒకటి.
రెండు కాని ఒకటి. ఇంకా అక్కడ చూసేవాడు చూసేది ఈ త్రిపుటి ఇవన్నీ కూడా ఉండవు. ఈశ్వర కృపతోనే ఆ స్థితి పొందాం. హరి ఓం.